హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1611కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఈ మొబైల్ ని MWC ఈవెంట్ లో షోకేస్ కి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. సో నెక్స్ట్ మంత్ ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు ఏప్రిల్ నెలలో. ఇక ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన యూరోప్ ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఈ ప్రైస్ చూడగానే కళ్ళు తిరిగి బయలు గమ్ని అనమాట. అంత ప్రైస్ అయితే యూరోప్ లో ఉన్నాయి వీటి ప్రైజెస్. మనకి 256GB వేరియంట్ 1,13,000 నుంచి 1,23,000 రూపాయల దగ్గర ఉండబోతున్నట్టు తెలిసింది. 512GB వేరియంట్ 1,23,000 నుంచి 1,32,000 రూపాయల దగ్గరికి ఉంటుందంట. యాక్చువల్గా యూరోప్ ప్రైస్ కాబట్టి మన ఇండియాలోకి వచ్చేసరికి ఆ ప్రైస్ ఉండదు. యూఎస్ ప్రైస్తో ఈక్వల్గా మన ఇండియాలో ప్రైస్ ఉండే అవకాశం ఉంది. నేను కూడా ఈ మొబైల్ మన ఇండియాలోకి వచ్చేసరికి 90,000 రూపాయలు అలాగా ప్రైస్ పెడతారని చెప్పి అనిపిస్తుంది. మరి చూడాలి. మరి ఈ మొబైల్ ఏమి కాదు, ఆల్రెడీ S25 సిరీస్ తీసుకొచ్చారు కదా, ఆ ఫ్యామిలీలోనే ఇంకో మెంబర్ అని చెప్పాలి. ఇందులో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8L8 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. మనకి S25 సిరీస్తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ని మనకి సపరేట్ చేసేది ఇది స్లిమ్గా రావడం అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే రియల్మీ P3 సిరీస్ మొబైల్స్ని, అంటే P3 అల్ట్రా, ఈ రెండు మొబైల్స్ని అయితే 19వ తారీఖున లాంచ్ అయిపోతుంది. P3 అల్ట్రా మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో 19వ తారీఖున మన ఛానల్లో అయితే ఉంటుంది. ఇప్పుడు P3కి సంబంధించిన ప్రైజెస్ ఆఫర్స్ అయితే రివీల్ చేసిందనమాట. సో మంచి ప్రైస్లోనే తీసుకొస్తుందని చెప్పి అర్థమవుతుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, IP69 రేటింగ్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6th Generation 4 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. ఇది లేటెస్ట్ ప్రాసెసరే. మనకి ఇక్కడ పైనుంచి బడ్జెట్ మొబైల్స్లో ఈ ప్రాసెసర్ అయితే ఎక్కువగా చూస్తుంటాము. AMOLED డిస్ప్లే అయితే ఇందులో యూజ్ చేయబోతున్నారంట. బ్యాంక్ ఆఫర్ ఒక 2,000 రూపాయలతో రాబోతుంది అనమాట. బ్యాంక్ ఆఫర్తో కలిపి బేస్ వేరియంట్ 6GB 128GB వేరియంట్ 14,999 రూపాయలు ప్రైస్ అయితే పెడుతున్నారు. సో ఈ ప్రైస్లో చూసుకుంటే మీకు పర్వాలేదన్న ప్రైస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే ప్రైస్ ఇది. సో చూద్దాం మరి మొబైల్ వచ్చిన తర్వాత. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ అసిస్టెంట్, ఇది మనకి 2016లో గూగుల్ ఈ అసిస్టెంట్ని అయితే తీసుకొచ్చింది. చాలా డివైసెస్లో, అంటే టీవీల్లో, స్మార్ట్ స్పీకర్స్లో, మొబైల్ ఫోన్స్లో కూడా ఈ గూగుల్ అసిస్టెంట్ అయితే ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం కదా. ఇక ఈ గూగుల్ అసిస్టెంట్ని గూగుల్ జెమినీ ఉంది కదా, సో దీంతో అయితే రీప్లేస్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది ఫ్రైడే. ఇప్పుడు వచ్చే స్మార్ట్ స్పీకర్స్, నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ స్పీకర్స్ కానీ లేకపోతే స్మార్ట్ టీవీస్లో కూడా వీళ్ళు ఈ గూగుల్ జెమినీని ఇంటిగ్రేట్ చేస్తారా లేదా అనేది అయితే తెలియదు. ప్రస్తుతం మొబైల్ ఫోన్స్ మనకి గూగుల్ అసిస్టెంట్ బదులు ఈ గూగుల్ జెమినీని అయితే రీప్లేస్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకుంటే గూగుల్ జెమినీ అసిస్టెంట్ కొన్ని మొబైల్స్కి ఆల్రెడీ వచ్చేసినాయి. రాబోయే రోజుల్లో మిగిలిన మొబైల్స్లో కూడా వీటిని రీప్లేస్ చేస్తారు. మేబీ అప్డేట్ ద్వారా రీప్లేస్ చేస్తారా, మరి ఎలా చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇకపై మన ఇండియాలో అయితే జరగబోతున్నాయి అనమాట. మన ఇండియాలో అంటే మళ్ళీ ఎక్కడ కాదు, మన హైదరాబాద్లో ఫాక్స్కాన్ నెక్స్ట్ మంత్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం చూస్తే మన ఫాక్స్కాన్ కానీ అలాగే టాటా ఎలక్ట్రానిక్స్ కానీ మన ఇండియాలో iPhone 16 సిరీస్ మొబైల్స్ అన్నింటినీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు అనమాట అదర్ కంట్రీస్కి. అందులో మనకి రీసెంట్గా లాంచ్ చేసిన iPhone 16e కూడా ఉంది. సో ఇప్పుడు మనకి ఐపాడ్స్ కూడా మన ఇండియాలోనే లాంచ్ చేయబోతున్నారు. సో ఇది మంచి విషయం చెప్పాలి. సో ఇప్పటి వరకు చైనా తప్పితే వేరే సోర్సెస్ చాలా తక్కువ అనమాట బ్రాండ్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. సో ఆ తర్వాత మనకి మ్యాన్ పవర్ ఎక్కువగా ఉన్న కంట్రీ మన ఇండియానే. సో చాలా కంపెనీలు ఈ చైనా బలుపుకి తట్టుకోలేక మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చూస్తున్నారు. సో అందులో మనకి యాపిల్ అయితే ముందుందని చెప్పాలి. ఇక అలాగే యాపిల్ ఎయిర్పాడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో లైవ్ ట్రాన్స్లేట్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. iOS 19తో పాటు ఈ లైవ్ ట్రాన్స్లేట్ ఫీచర్ అయితే ఉండబోతుందంట. మరి ఏ లాంగ్వేజెస్ని ఇస్తారో తెలియదు, కానీ ప్రస్తుతానికి మనకి స్పానిష్ లాంగ్వేజ్లో ఎవరైనా మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, సో మనం ఇయర్పాడ్స్ పెట్టుకొని ఉంటే వాళ్ళు మాట్లాడితే మనకి ఇంగ్లీష్లో వినిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే అన్ని లాంగ్వేజెస్ ఇస్తే ఇంకా బాగుంటుంది. మరి iOS 19 ఎప్పుడు వస్తుంది అంటే WWDC జూన్ నెలలో అయితే జరగబోతుంది అనమాట. సో అక్కడ మనకి iOS 19ని వీళ్ళు అనౌన్స్ చేస్తారు. తర్వాత రావడానికి కొంచెం టైం పట్టిందిలేండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో F7 అల్ట్రా అలాగే పోకో F7 Pro గ్లోబల్గా అయితే మార్చి 27వ తారీఖున లాంచ్ అయిపోతున్నారు. మన ఇండియాలో కూడా అప్పుడే ఈ మొబైల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ మొబైల్స్ ఏం కాదు, ఆల్రెడీ చైనాలో రెడ్మీ K80 అండ్ K80 Pro ఈ రెండు మోడల్స్ని లాంచ్ చేసింది కదా, వాటిని రీబ్రాండ్ చేసి తీసుకొస్తారని చెప్పేసి మనకి లీక్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన యూరోప్ ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8th Generation 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. ఇక యూరోప్ ప్రైస్లో చూస్తే 12GB 512GB వేరియంట్ 56,000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే ఉండబోతుందంట. యూరోప్ ప్రైస్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత ముందు మనం శాంసంగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో అక్కడ ప్రైస్ చాలా అంటే చాలా ఎక్కువగా పెడుతూనే ఉంటారు. నేను అనుకోండి ఈ మొబైల్ మన ఇండియాలోకి వచ్చేసరికి 35,000 రూపాయలు అలా తీసుకొస్తారనుకుంటున్నాను. చూద్దాం మరి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iPhone 17 అల్ట్రా అని Pro Max తీసుకొస్తుంది కదా, దాంతో రీప్లేస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మనకి 16 Pro Max ఈ ఇయర్ ఉంది కదా, అంటే లాస్ట్ ఇయర్ తెచ్చారు కదా, ఈసారి 17 Pro Max ఉండదు. ఆ ప్లేస్లో మనకి 17 అల్ట్రా అయితే
ఉంటుందని తెలుస్తుంది. శాంసంగ్ ఎప్పుడో తెచ్చేసింది ఈ అల్ట్రా తోకని, వీళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఏంటి ఈ మధ్య వీళ్ళు ఆండ్రాయిడ్ కాపీ కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు తీసుకురాబోయే ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ డిజైన్స్ కూడా ఆండ్రాయిడ్ ఎప్పుడో తీసుకొచ్చేసిన డిజైన్లో తీసుకురాబోతున్నారు. మెయిన్లీ చూసుకుంటే 17 ఎయిర్ కెమెరా మోడ్యూల్ గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్స్ కెమెరా మోడ్యూల్ లాగా అయితే కనిపిస్తుంది. ఇక అలాగే యాపిల్ నుంచే మరో న్యూస్ కూడా వస్తుంది అనమాట. ఫస్ట్ యాపిల్ ఎయిర్ పాడ్స్ తీసేసింది అవుట్ ఆఫ్ ది బాక్స్. మనకి అంటే ఎయిర్ పాడ్స్ అంటే ఇయర్ ఫోన్స్ లేకుండా చేసేసింది. ఇయర్ ఫోన్స్ ఏమన్నప్పుడు 3.5 ఆడియో జాక్ మాత్రం మీరు ఏం చేసుకుంటారని చెప్పి దాన్ని కూడా పీకేసింది. తర్వాత ఛార్జర్ తీసేసింది. ఇక ఛార్జర్ ఎలా తీసాం కదా, కేబుల్ నుంచి ప్రయోజనం ఏముందని చెప్పి ఇప్పుడు కేబుల్ తీసేయబోతుంది అనమాట త్వరలో. మరి కేబుల్ తీసేస్తే పాపం పోర్ట్ ఇచ్చి ఉపయోగం ఏముంది అనుకున్నట్టుంది. సో ఇప్పుడు పోర్ట్ కూడా తీసేయబోతుంది. అంటే ఇయర్ రాబోయే మొబైల్ ఫోన్స్లో మనకి ఒక కేబుల్ పోర్టు రెండు ఉండట్లేదని చెప్పి కొత్త న్యూస్ అయితే వస్తుంది. కాకపోతే అన్ని మోడల్స్ కాదులేండి, కంగారు పడమాకండి. ఓన్లీ ఐఫోన్ 17 ఎయిర్ ఉంది కదా, ఇది స్లిమ్మెస్ట్ మొబైల్ కింద వీళ్ళు తీసుకురాబోతున్నారుగా. సో ఇందులో వీళ్ళు ఛార్జింగ్ పోర్ట్ని అయితే ఇవ్వట్లేదని తెలుస్తుంది. మరి ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వనప్పుడు వీళ్ళు కేబుల్ మాత్రం ఇస్తారా? ఎవరు కదా. మరి ఎలా ఛార్జ్ చేసుకోవాలంటే మ్యాక్సేఫ్ అనమాట, వైర్లెస్ ఛార్జింగ్తోనే మనం ఛార్జ్ చేసుకోవాలి. అలా అని చెప్పి అవుట్ ఆఫ్ బాక్స్ నేనైతే మాత్రం వైర్లెస్ ఛార్జర్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. మీరేమైనా అనుకుంటున్నారు ఇస్తారని చెప్పి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో మొత్తానికైతే ఒక థియరీ కనిపెట్టింది అనమాట. ఏదైనా తీసేయాలి అంటే దానికి కారణం వెతకడంలో యాపిల్ ముందు ఉంటుంది. సో రాబోయే రోజుల్లో మనకి మిగిలిన ఐఫోన్లో కూడా కేబుల్ అంటే ఇందులో తీసేస్తారు కదా, ఇక మిగిలిన దాంట్లో కూడా మెల్లమెల్లగా తీసేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో ఈ ట్యాబ్లెట్ని అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ప్రైస్ ఓకే, ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన ట్యాబ్లెట్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ ట్యాబ్లెట్ లాగా అనిపిస్తుంది అనమాట. 12.7 ఇంచెస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి 3K రెజల్యూషన్ అయితే ఉంటుంది. MediaTek Dimensity 8300 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. LPDDR5X ర్యామ్ టైప్, UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుందన్నమాట. రేర్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. క్వాడ్ స్పీకర్స్ ఉంటాయి, 4 స్పీకర్లు మనకి JBL ట్యూన్తో వస్తాయి. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. 10,200 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Android 14తో 2 years సాఫ్ట్వేర్ అప్డేట్తో ఈ ట్యాబ్లెట్స్ని అయితే లాంచ్ చేశారు. మనకి బేస్ వేరియంట్ ప్రైస్ అంటే 8GB 128GB వేరియంట్ 27,999 రూపాయలు ఉంటే 12GB 256GB వేరియంట్ 30,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అయితే ఈ ట్యాబ్లెట్స్తో పాటు ఒక స్టైలిష్ 2-in-1 కీబోర్డు, పోలియో కేస్ బ్యాక్ కేస్ని కూడా ఇస్తారంట. సో ఇదైతే మాత్రం మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఇవన్నీ విడిగా కొనుక్కోకుండా, అదే శాంసంగ్ తీసుకొచ్చింది అనుకోండి వీటన్నిటిని విడిగా కొనుక్కోమంటది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో ఆఫర్ని అయితే తీసుకొచ్చింది. సో IPL కోసం వీళ్ళు ఈ 90 days ఆఫర్ని అయితే తీసుకొచ్చారనమాట. సో మీరు 299 రూపీస్ దానిపైన ఉన్న ఏదైనా సరే మీరు రీఛార్జ్ చేసుకుంటే జియో హాట్స్టార్ మీకు 90 days ఫ్రీగా ఇస్తారు. అది కూడా 4K రెజల్యూషన్లో ఇస్తారు. అదే మీరు జియో హోమ్ వైఫై కనుక వాడుతుంటే 50 days వరకు మీకు 800+ టీవీ ఛానల్స్, 11+ OTT యాప్స్, అలాగే అన్లిమిటెడ్ వైఫైని అయితే ఇస్తారంట. ఇంకా ట్రూ అన్లిమిటెడ్ 5G డేటా కనుక మీరు యూజ్ చేస్తుంటే అక్కడ అన్లిమిటెడ్ 5G డేటాని అంటే అన్లిమిటెడ్ అంటారు కానీ మనకి డైలీ 2GB ఉంటుంది. సో ఇది మనకి జియో IPL సందర్భంగా మనకి ఇస్తున్న జియో ఆఫర్స్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Watch 3. సో ఇది ఆల్రెడీ వీరు అదర్ కంట్రీలో చైనాలో కూడా లాంచ్ చేశారు. మన ఇండియాలోకి అయితే తీసుకురామని చెప్పి OnePlus ఆల్రెడీ లాస్ట్ మంత్ చెప్పేసింది. అయితే OnePlus Watch 3 mini అని చెప్పి ఇంకో వాచ్ని అయితే మన ఇండియాలోకి త్వరలో తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు చెప్తుందనమాట. 43mm సైజ్తోను 8mm స్ట్రాప్తో అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ వాచ్ వేరే ఏమీ కాదు, ఒప్పో వాచ్ X2 mini అని చెప్పేసి ఒక వాచ్ని లాంచ్ చేసింది. OnePlusలోకి రీబ్రాండ్ చేసి OnePlus Watch 3 mini అనే పేరు మీద ఇప్పుడు మన మీదకైతే రుద్దబోతున్నారు. సో చూడాలి మరి ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారో, ఎంత ప్రైస్లో తీసుకొస్తారు అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించే టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.